శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి బలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో సారల మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో చైత్రమాసం వచ్చేనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసేనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తు గాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లె మబ్బులాడేనేమో బాలనీల వేణికి మెచ్చి మెచ్చి చూడసాగే కొచ్చే కన్నులు కొచ్చి కొచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే అదంతేలే అదంతేలే శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి బలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్న పెరవిరాని వాటికి రాధలాగా మూగబోయా పొన్న చెట్టు నీడలో వీసవల్లి వీచి ఉన్న వేడు పూల తోటలో వాళ్ళు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళు దాటి వెళ్ళసాగి ఎన్నో వాంఛలు అంతేలే కథంతేలే అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలరు సారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో శుభలేఖ అందుకున్న కలయో నిజమో హాయ్ శాంతి. హాయ్ రండి, ఇదేనా రావడం? ఏంటి బాబు అలా చూస్తున్నా? ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మరి ఎంత అందంగా ఉన్నాను సార్? మన పెళ్లి తర్వాత శోభనానికి రెడీ అయిన పెళ్లి కూతురిలా ఉన్నారు. అబ్బాయి గారికి ఆశలు బాగానే ఉన్నాయి. ఆశలు రేపేది మీరే, వాటిని ఆవిరి చేసేది మీరే. మేమేం చేసాం రండి మీ అబ్బాయిలని? మీరు పట్టు పట్టు దుస్తులు ధరిస్తూ తొడలు అతుక్కునే విధంగా ప్యాంట్లు వేస్తూ మా మతుల్ని పోగొడుతున్నారు. అవి చూసి తట్టుకోలేక మీ చుట్టూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాం. అంటే మీ ఉద్దేశం అమ్మాయిలు అందంగా రెడీ అవ్వకూడదా, మంచి దుస్తులు ధరించకూడదా?
అంటే నా ఉద్దేశం అది కాదు. మీకు ఆ దేవుడిచ్చిన అందమో లేక శక్తో తెలియదు కానీ మీ అందం సీక్రెట్ ఏ నా కొడుకు కనిపెట్టలేకపోతున్నాడు తెలుసా? ఆ అమ్మాయిల అందం గురించి ఇంతగా పొగుడుతున్నారంటే ఏమిటి విషయం? నా చిన్నతనంలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. ఒంటరిగా పెరిగాను. అమ్మతనం కోల్పోయిన నువ్వు నాకు తోడుగా ఉన్నావు. రండే, నీ గుండెల్లో ఇంత బాధ ఉందని, ఆడవారంటే ఇంత గౌరవం ఉందని తెలుసుకోలేకపోయాను. ఐ లవ్ యూ రండే. ఐ లవ్ యూ శాంతి. నిన్ను నన్ను పైన ఉన్న దేవుడు కూడా వేరు చేయలేడు. రండి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి శాంతి. అవునా, ఏంటి చెప్పు రండి. ఎప్పుడు చెబుతారుగా ఒకటి, లేడీసే ఫస్ట్ అంట ఎక్కడైనా. నువ్వే చెప్పు. మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నారు. త్వరలో మంచి ముహూర్తం చేసి పెళ్లి కూడా చేస్తానన్నారు. అవునా? నా ట్రైనింగ్ కూడా పూర్తయింది. విజయవాడలో పోస్టింగ్ ఇచ్చారు. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. నిజమా రండి? అవును శాంతి. ఈ 2 గుడ్ న్యూస్లు సెలబ్రేట్ చేసుకోవాలి. మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏం కావాలో అడుగు రండి. నీ చక్కెర లాంటి పెదాలతో తీయటి ముద్దు. అబ్బా ఆశ. నువ్వు వద్దన్నా నేను వదలను శాంతి. మంచి గిఫ్ట్ తీసుకుని వస్తా. బాయ్. బాయ్ రండి. హలో బాబు, మీరు మొత్తం దిగేసేయాలి. చెట్టు కొలకు అడ్డమైపోయారు. మీరందరూ దిగాలి. నాటకం ఆపమంటారా ఏమంటారా చెప్పండి. అక్కడ దిగాలి బాబు, మీరు చెప్తుంది మీకే. వాళ్ళు వస్తానికి లేకపోయా, పోవడానికి లేకపోయా, అక్కడ ఎందుకు అంతమంది తెరవండి. తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన మధురిచిన ప్రియురాలిగా నమస్తే బుల్బుల్ రాణి. ఏ మిస్టర్, ఎవరు మీరు? మనసు పదార్థాన్ని మానభంగం చేయకుండా వదలం. అలాంటిది మా తమ్ముడిపై దాడి చేయించి మాపై కంప్లైంట్ ఇచ్చిన నిన్ను వదులుతామనుకున్నావే? కంప్లైంట్ వెనక్కి తీసుకుని కాముగా ఉండమంటే కాదన్నావు. నీ పిల్లడేమో కాలబొల్ల కయ్యాని కాలు దిపాడు. ఎలా వదులుతామనుకున్నా? మీరు తయారు చేసే ఈ లిక్కర్ ఫ్యాక్టరీని మూసివేయడానికే నేను ఈ కంప్లైంట్ ఇచ్చాను. దారిని పోయే కంప మెడ చుట్టుకోవడం అంటే ఇదేనే? ఎవరో ప్రాణాలు పోతాయని నీ ప్రాణం మీద తెచ్చుకుంటావా? ఈ కేసు దర్యాప్తు జరిగి ఎంక్వైరీ చేస్తే నాకు ఇస్తానన్న ఎమ్మెల్యే పదవి వెనక్కిపోతుంది. నా కల్తీ సామ్రాజ్యం నాశనం అవుతుంది. నో నో, అలా జరగడానికి వీలు లేదు. అలా జరిగితే నా అంత నీచుడు మరొకడు ఉండడు. అయినా మీ ఇలాంటి నీచులు ఉండాల్సిందే కటకట్టలో, కానీ ఇక్కడ రాజకీయాల్లో అడుగు పెడితే రాష్ట్రం నాశనం అవుతుంది. మేము నిజమే. ఎంత నిజమో తెలుసా? అరుణాది సినిమాలో పశుపతి కన్నా ఘోరమైన నిచలం. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తారా లేదా? వచ్చింది వెళ్ళడానికి కాదన్నా ఒకళ్ళ. అయినా మేము కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీలు కట్టినా లైసెన్సులు తెచ్చి ఈ ప్రభుత్వానికి లక్షల్లోనే ఇస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతుకెంత? అసలు ఇదంతా నీకెందుకే? అయినా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది
ఇలా కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు. కల్తీ మద్యమే తయారు చేస్తాం. నలుగురు కాకపోతే 40 మంది చేస్తారు. వాళ్ళంతా నీ బాబా, నీ చుట్టారా, నీ బంధువులా, ఎవరైతే నీకెందుకే? ఈ సమాజంలో కళ్ళు ఉండి కూడా ప్రతి ఒక్కరు మనకెందుకు అనుకోబట్టే ఇలాంటి నీచుకులు నాయకులు అవుతున్నారు. దీంతో మాటలేంటన్నా, దీని మానం తీసేసి మటర్ చేస్తూ పని అయిపోతుంది. మరొద్దుగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ప్రశాంతంగా వెళ్ళి పెళ్లి చేసుకుని కాపురం చేసుకోక మాలాంటి నీచులతో పెట్టుకుంటే ఆ కోరిక తీరకుండానే చేస్తావు. నువ్వేమో రాణి రుద్రమదేవి అనుకుంటున్నావా, లేక సమాజాన్ని సేవ చేసి ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావా, లేక ఈ సమాజాన్ని మదర్ తెరీసా అనుకుంటున్నావా? నేను మీరు అనుకున్నంత రాణి లక్ష్మీబాయిని, ఝాన్సీ లక్ష్మీబాయిని కాకపోవచ్చు, కానీ నేను ఒక స్త్రీనే. ఆడవలసిన శిరాలతో వ్యాపారం చేసి నాలాంటి నీచులున్న ఈ కాలంలో అలాంటి వీర వనితలు ఇంకెక్కడ పుడతారే? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మీలాంటి నీచులు పుట్టుకత్తు లేకుండా పోతారా? అన్నా, దీని పవర్ చూస్తే పిచ్చెక్కిపోతుంది, దీని పరువు చూస్తుంది. ప్లీజ్, మీకు దండ పెడతారు, నా జీవితాన్ని నాశనం చేయకండి. నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా ఖాళీగా లేడే. ముద్దమందారం మహాభారతం ఆరవవేదం మానభంగ ఆరవవేదం మానభంగ మహాపాపానికి ఆడని తల్లిగా మారి కంటలు తెచ్చినది గుండెలతో కాదా ఎర్రని తన రక్తాన్ని తెల్లని ఎత్తులు చేసి పచ్చగున్న తల్లి ఒక ఆడదని మరిచారా
భారతి సతిమాను చంద్రునికి మాంగళ్యం స్థానం కాదరికి చిన్న స్థానం మౌనవతుకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం పశువులుగా వీరుకుండి పశువులుగా మారితే మానవ రూపంలోనే నా బుద్ధిని పిడిగితే సభ్యతకి సంస్కృతికి సమాధిని కడితే ఏమైపోతుంది మన భారతదేశం ఏమైపోతుంది మన భారతదేశం ఏమైపోతుంది మన భారతదేశం మన భారతదేశం మన భారతదేశం కంప్లైంట్ తీసుకుని కాముగా వెనక్కి ఉండమంటే కాదన్నావు. ఇప్పుడేమైందో చూసావా? నీ శీలం మాలాంటి వాళ్ళ చేతిలో నలిగిపోతుంది. శాంతి. రే ఆడంగి వెదవల్లారా, ఆడవల్ల పైన మీ ప్రతాపం దమ్ముంటే నాపై చూపించండి రా. ఏం చేస్తావురా నువ్వు? నా కొడక ఒక్కసారి కట్లిప్పి చూడరా, నేనేంటో చూపెడుస్తా. చాప్టర్ ఎప్పుడో అయిపోయిందిరా. ఇప్పుడు మా చాప్టర్. నీకు సినిమా చూపిస్తావురా బచ్చారా. ఆరో తప్పించుకున్నావు, ఈ రోజు వదలరా నిన్ను. ఈ అప్పల్లారా, నేనేంటో చూపిస్తా. దమ్ముంటే ఈ కట్లిప్పండి. రేయ్, వాడు బతుకున్నావో చూడండి రా. అన్నా ఆడింకా బతికే ఉన్నాడు అన్నా. బతుకున్నాడు, తీసుకెళ్ళి నారోజు కాల్లో పడేరా, వాడే చేస్తాడు. హలో, పోలీస్ స్టేషన్. రణవీర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని చంపి పారిపోతున్నాడు, మీరు త్వరగా రండి.
హలో 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 చూశారా చూశారా ఈ విచిత్రము? తన చెల్లెల్ని చంపిన వాడి కోసం ఎలా వెళ్ళిపోతున్నాడు పట్టణంలో లేకుండా చూసి తన చెల్లెల్ని అతి దారుణంగా చంపివేశాడు. చెల్లెమ్మ చెల్లెమ్మ అమ్మా ఏమిటమ్మా ఈ ఘోరం అమ్మా? ఎలా జరిగిందమ్మా ఈ ఘోరం? చిన్నసారిగా నేను చూడలేకపోయానమ్మా. చెల్లమ్మ ఎలా జరిగిందమ్మా? ఇప్పుడు నాకు దిక్కురమ్మా. అమ్మా అమ్మా నాకు నువ్వు ఉన్నావని నిన్ను పిలకలాడుతూ 10 మంది పక్క తోటలతో పెళ్లి చేయాలనుకున్నా చెల్లమ్మా. ఎలా జరిగిందమ్మా? నన్ను ఒంటరివని చేసి విడిపోయి ఎవరు ఎవరు ఈ ప్రాంతానికి ఎవరు 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 చెల్లమ్మా చెల్లమ్మా అమ్మా చెల్లమ్మా ఎలా జరిగిందమ్మా ఈ ఘోరం? అమ్మా ఏం చేయాలి? ఎలా చేయాలి? నేను ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? హే మిస్టర్, ఎవరు నువ్వు? మా చెల్లెని ఎవరో చంపేశారు. టోపీది టోపీది అంటే నువ్వు రణధీరువు కాదా? అంటే మా చెల్లెని చంపింది ఆ రణధీరా? అంటే వాడు నీకు తెలుసా? సార్ తెలుసు. నా చెల్లెలు మరచిపడ్డ వ్యక్తి సార్ వాడు. ప్రేమకు అంగీకరించలేదనో పెళ్లికి నో చెప్పాడనో ఇలా చేసి ఉంటాడా వాడు? నో నో సార్, వాళ్ళ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. త్వరలో పెళ్లి కూడా చేస్తానని మాట ఇచ్చాను సార్. మరెందుకు ఇలా చేశాడు? పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనా? రే రణధీర్, నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టనురా. చూడు మిస్టర్, కంప్లైంట్ రాసివు. ఎంక్వైరీ చేసి వాడు ఎక్కడున్నా మేము పట్టుకుని తీరుతాం. కంప్లైంట్ కంప్లైంటా సార్? రాసివ్వాలా? నా చెల్లిని చంపిన కళ్ళు మూసుకుపోయిన ఆ కామాంధుడి గురించి ఒక తెల్లని కాగితం మీద 4 నల్లటి అక్షరాలు రాసిస్తే సరిపోతుందా? అభంశుభం తెలియని నా చెల్లిని ప్రేమ పేరుతో వంచి మోసం చేసి ప్రాణం తీసిన ఆ కామాంధుడిని నా చేతులతో ఖండాలుగా నరకంది. ఇలా ప్రేమించి మోసం చేసే వాళ్ళకి తగిన గుణపాఠం రాదు? నా చెల్లి ఆత్మకు మనశ్శాంతి చేకూరదు సార్. చూడు మిస్టర్, నేరస్తులను పట్టుకోవడానికే పోలీసు వ్యవస్థ ఉంది. నేరం రుజువు అయితే శిక్షించడానికి న్యాయం వేస్తుంది. అంతేకాని క్షణ ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అది క్రిమినల్ యాక్ట్ ప్రకారం పెద్ద నేరం అవుతుంది. దానికి శిక్ష అనుభవిస్తావు, గుర్తుంచుకో. ప్రతివాడలో బేబిశాలిని, నడి రోడ్డులో నందిని, అడ్డ రోడ్డులో ఆయాషమీరా, వీళ్ళందరూ నా చెల్లెలు లాంటి వాళ్ళే సార్. వాళ్ళ జీవితాలు నాశనం చేసిన ఆ నేరస్తులు పట్టుకుందా మీ న్యాయ వ్యవస్థ? ఆ క్రిమినల్స్ కి శిక్ష పడేలా చేసిందా మీ పోలీస్ వ్యవస్థ?
చట్టం, న్యాయం, ధర్మం అనేవి డబ్బన్న వాడి చేతుల్లో కీలుబొమ్మలుగా మారి పేదవాడి గుండెను లాగే గుదిబండలాగా మారాయి సార్. మిస్టర్, ప్రతి ఒక్కరు నీలా ఆలోచిస్తే ఈ కేసులు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, మేమెందుకు? నేను కానీ కాకి డ్రెస్ విప్పితే నీకంటే పెద్ద గుండాని, రౌడీని. కానీ మా రూల్స్ మాకుంటాయి, అవి నేను అతిక్రమించకూడదు. చట్టానికి సాక్ష్యాలు కావాలి కదా. సాక్ష్యం దొరికితే చట్టం ముందు ఎంత గొప్పవాడైనా సరే, ఆడు పిఎం అయినా సిఇఓ అయినా ఎవడైనా సరే తప్పించుకోలేడు. అన్యాయం గెలవదు, ధర్మం ఓడదు. చివరికి న్యాయమే గెలుస్తుంది, గుర్తుంచుకో. ఆఫ్ కోర్స్ 5 కోట్లున్నాయి ఆంధ్రాలో. ఎంతమంది న్యాయాన్ని కాపాడుతున్నారు సార్? అందరూ అన్యాయానికే అమ్ముడుపోతున్నారు. దాని ఫలితంగా నేరం చేసిన వాడు నడి రోడ్డులో దర్జాగా తిరుగుతున్నారు. అమాయకులైన ప్రజలు జైలులో ఖైదీలుగా మారి కుమిలిపోతున్నారు. ఇక నుండి అలా జరగడానికి వీలు లేదు. తప్పు చేసిన వాడు సీఎం అయినా, పిఎం అయినా, కోటీశ్వరుడైనా, కార్పొరేటర్ అయినా, వాడు అమ్మ మొగుడైనా కోత కోస్తా. స్టాప్ ఇట్. నా ముందే ఒక మనిషిని నరుకుతా, చంపుతానని నాకే బెదిరిస్తావా? పోలీస్ దెబ్బ ఎప్పుడు రుచి చూసుంటావు. దెబ్బ పడితే అప్పానాల్సిందే. జాగ్రత్త, మైండ్లో పెట్టుకో. ఇంకోసారి ఈ పనులు చేస్తే నీకైనా శిక్ష తప్పదు. ఆ రణధీరైనా ఏ వీరుడైనా సరే నా కంటికి కనపడితే వాడు కానీ ఆడమ్మ మొగుడు కానీ ఎవడైనా సరే తుమ్ము తులిపేస్తా. ఈ కాకి పౌరంతో నీకు చూపిస్తా. వాడికైనా ఎవడికైనా వస్తా. ఈసారి కానీ నువ్వైనా ఎవడైనా తప్పు చేస్తే దెబ్బ పడాల్సిందే. ఆఫ్ కోర్స్. అయితే నీకిదే నా సవాల్. నా చెల్లిని చంపిన వాడు నీకంటే ముందుగా పట్టుకుని వాడు బాడీతో ఫుట్బాల్ ఆడి వాడి శవం కూడా నీకు దక్కకుండా చేస్తా. రే రణధీర్, ఈ భూచరాచరలో నువ్వెక్కడ దాగి ఉన్నా నిన్ను వేటాడి నరికి చంపి నీ రక్తంతో నా చెల్లికి రక్తాభిషేకం చేస్తా. హలో చెల్లెమ్మ. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం నరజాతిని వంచిన దారుణ కుల మంత్రము నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య బొటన వేలు సాక్షిగా ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మీరు అరవండో
నరమేధపు మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని పాలకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆటపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన స్వామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావు మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాటివి నువ్వే ఓ మై లవ్ నన్ను మై మరిపించేశావు ఓ మై లవ్ టెల్ మీ నా నా మీదుండేలా ఏమి కంటుంది ఏమేమి అడిగింది ప్రేమయుందంది ప్రేమందుకోమంది మెరిసేటి చాపిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావు అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా జతకా నా జవరాలా ఆదుకో ప్రణయమా సుందరి ఈడును ఈ వేళ ఓదార్చన ప్రియురాలా నా
శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడని మసక చీకట్లో నా మనసు అందించని ఓ మై లవ్ టెల్ మీ నా మీదుండేలా ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాటివి నువ్వే ఓ మై లవ్ నన్ను మరి పెంచేశావ్ కలిసిరా అందమ్మా చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం కరగవే సందేహమ్మా చక్కగా దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం నీ వాళ్ళు కనులు నా పైన వాలి నన్ను మేలు కొలపని నీ వేలి కొనన నా వేలు దాటి వీడల్ల మీదని వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించని ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది మెరిసేటి చాపిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై లవ్ నన్ను లవ్ లో దించేశావు ఓ మై లవ్ టెల్ మీ నా మీదుండేలా ఏమిటంటుంది ఏమేమి అడిగింది లా 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 Hey, 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 hey.